శ్రీమాత్రే నమః. మనం ఇతరులను మోసం చేస్తే ఏదో ఒక రోజు అదే మోసం తిరిగి మన వైపు వస్తుంది. అనగనగనగా ఒక పట్టణంలో రంగయ్య, సోమయ్య అనే కిరాణా వ్యాపారులు ఉండేవారు. ఇద్దరి దుకాణాలు పక్కపక్కనే ఉండేవి. రంగయ్య బయటకు చాలా మంచివాడిలా కనిపించేవాడు. మాటల్లో తీపి, ముఖంలో నవ్వు. కాని అతని తూకాల్లో మాత్రం మోసం దాగి ఉండేది. ఎవరికీ అనుమానం రాకుండా ప్రజలను నెమ్మదిగా మోసం చేస్తూ సంపాదించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం సోమయ్య దుకాణంలో పంచదార అయిపోయింది. దాంతో పక్కనే ఉన్న రంగయ్య దగ్గర నుంచి 1 కేజీ పంచదార తెచ్చుకున్నాడు. కానీ ఆ రోజు ఎవరూ పంచదార అడగకపోవడంతో అది అలాగే మిగిలిపోయింది. మరుసటి రోజు రంగయ్య తన దగ్గర కందిపప్పు అయిపోయిందని సోమయ్యను 1 కేజీ కందిపప్పు అడిగాడు. సమయానికి కేజీ తూకం రాయి దొరక్క సోమయ్య నిన్న రంగయ్య దగ్గర నుంచి తెచ్చిన కేజీ పంచదారనే తూకంగా పెట్టి కందిపప్పు ఇచ్చాడు. రంగయ్య తన దుకాణానికి వెళ్లిన తర్వాత తాను ఎప్పుడూ తక్కువ తూకం వేస్తుంటాడు కాబట్టి సోమయ్య ఎలా ఇచ్చాడో చూద్దామని తూకం వేసి చూశాడు. అది 900 గ్రాములే ఉంది. ఏమిటిది సోమయ్య, నీవిచ్చిన కందిపప్పు 900 గ్రాములే ఉంది, నన్ను మోసం చేస్తున్నావా అంటూ పెద్ద గొడవ మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి చివరకు ఊరి పెద్దల దగ్గరకు పంచాయతీ వెళ్ళింది. గ్రామ పెద్దలు ఇద్దరిని పిలిపించి విషయం అడిగారు. రంగయ్య కోపంగా, అయ్యా, నేను కిలో కందిపప్పు అడిగితే ఇతను తక్కువ ఇచ్చి నన్ను మోసం చేశాడు అన్నాడు. అప్పుడు గ్రామ పెద్దలు సోమయ్య వైపు తిరిగి, ఏ సోమయ్య, నువ్వు నిజంగా తక్కువగా ఇచ్చావా అని అడిగారు. సోమయ్య ప్రశాంతంగా చేతులు జోడించి, అయ్యా, నా దగ్గర సరైన తూకపురాయి దొరకక నిన్న రంగయ్య గారు నాకు ఇచ్చిన కేజీ పంచదారనే తూకంగా పెట్టి కందిపప్పు ఇచ్చాను. ఒకవేళ బరువు తక్కువగా ఉంటే అది నా తప్పు కాదు. నిన్న రంగయ్య గారు ఇచ్చిన పంచదార బరువు ఎంత ఉంటుందో ఈరోజు నేనిచ్చిన కందిపప్పు కూడా అంతే బరువు ఉంటుంది కదా అన్నాడు. సోమయ్య మాటలు విన్న వెంటనే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. అందరి చూపులు రంగయ్య వైపు తిరిగాయి. ఎందుకంటే రంగయ్య చాలా కాలంగా తక్కువ కొలతతో సరుకులు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నాడేమో అనే అనుమానం అందరికీ ఉంది. కాని ఎవరూ అతనిని పట్టుకోలేకపోయారు. ఇప్పుడు మాత్రం అతడు చేసిన మోసమే తిరిగి అతని ముందుకు వచ్చింది. రంగయ్య తలదించుకున్నాడు. అప్పుడు గ్రామాధికారి గంభీరంగా, ఏం రంగయ్య, సరుకులు అమ్మేటప్పుడు తక్కువ కొలతలతో ప్రజలను మోసం చేయడం నీకు తప్పుగా అనిపించలేదు. కానీ అదే తక్కువ కొలత వల్ల నీకే నష్టం వస్తే మాత్రం పెద్ద గొడవ చేస్తున్నావు. అంటే నువ్వు మోసం చేస్తే తప్పులేదు, కానీ నిన్నెవరూ మోసం చేయకూడదు అనుకుంటున్నావా? ఎంత స్వార్థం నీది! మనిషి ఇతరులకు ఏది ఇస్తాడో కాలం తిరిగి అతనికి అదే ఫలితాన్నిస్తుంది. నీవు చేసిన మోసమే ఇప్పుడు నీకు తిరిగి వచ్చింది. తప్పుడు మార్గాల్లో సంపాదించిన ధనం ఎప్పటికీ నిలవదు. ఏదో ఒక రోజు మనిషి తాను తవ్విన గోతిలో తానే పడక తప్పదు. సోమయ్య నీపై కక్షతో ఇలా చేయలేదు. నువ్వు ఇచ్చిన కొలతనే నమ్మి తిరిగి ఇచ్చాడు. అతని నిజాయితీ నీ మోసాన్ని అందరి ముందు బయటపెట్టింది. సత్యం, నిష్కపటత్వం ఎప్పుడూ బలమైనవే. ఇక నుంచైనా నిజాయితీగా వ్యాపారం చేయి. నువ్వు సమాజానికి ఏదిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అన్నాడు గ్రామాధికారి. ఎదుటివారికి ఒక న్యాయం, మనకు ఇంకో న్యాయం అనుకుంటే కాలమే మనకు బుద్ధి చెబుతుంది. కాలాన్ని దైవస్వరూపంగా భావిస్తూ పానీయంబులు తాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులన్ నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ నలుగురికి మేలు చేసే పనులు చేస్తూ జీవిస్తే కాలాతీతమైన యశస్సును పొందగలుగుతాం. ప్రయత్నిద్దామా? జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.